ఒక అమ్మ, ఒక అన్న, ఒక చెల్లెలు వీళ్ళందరిది ఒక్కటే ఫ్యామిలీ అయినా కూడా క్షణం పడదు. ఎప్పుడు ఉప్పు నిప్పు లెక్కుంటారు. అగ్గో గంత బద్ద శత్రువులు దినా ఒకరినొకరు మైకుల ముందర తిట్టుకోకపోతే పొద్దల దాళ్లకు మరి అసవంటోళ్ళు ఒక్కతనం మోపైళ్ళు. ఇక ఉన్న పలంగా వీళ్ళను ఒక్కటే పారు చూసేసరికి అందరూ పర్షన్ల పతంగులు ఎగరెత్తాలట. మరి ఎందుకో ఏమో అరుచుకుందాం పాన్రి. ఇక ఇప్పుడు చెప్పబోయే ముచ్చట జరంతా అలాగ ముచ్చటనేనులా. ఈ ఆర్త ఇంటే మీరు షాక్ కావాల్సిందే. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనాల్ సారు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలక్క, ఇంకా పోతే వీళ్ళిద్దరికి గాను తల్లి విజయమ్మ ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆధారపడ్డారయ్యా. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నాడు కదా, ఆ వైవి సుబ్బారావు వల్ల అమ్మ 80 సంవత్సరాలు ఉంటాయి. ఆమె తెల్లారగట్లల్లా జీవిడిచిన సంగతి మనందరికి ఎరికైనదే. అయితే ఆమె అంత్యక్రియలల్లా పాల్గొనేందుకు జగనాల్ సారు, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలక్క కూడా ఆధారపడుతోని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారిగా వీళ్ళను ఉన్న పలంగా చూసుడుతోని జనంతా షాక్ అయ్యిండ్రట. ఇక మేదరమెట్లకు తాడేపల్లికెంచి జగనన్న హెలికాప్టర్లు వచ్చిండు. ఎర్రం పిచ్చమ్మ ముతితోని ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి సారు ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చిండు. ఇక మొత్తానికైతే మేదరమెట్లలో అంత్యక్రియలను అయితే పూర్తి చేసిండ్రు అయ్యా. ఇక వైవి సుబ్బారెడ్డి వాళ్ళ అమ్మ పిచ్చమ్మ పార్థివ దేహానికి జగనాల్ సారు, షర్మిల, తల్లి విజయమ్మ నివాళులను అయితే అర్పించిండ్రు అయ్యా. వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శన గట్టిగానే చేసిండ్రు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో ఎర్రం పిచ్చమ్మ కన్ను మూసిందని తెలిసిందయ్యా. ఇక ఆమె ఇట్లా ముతి చెందుతో జగనన్న దిగ్భ్రాంతిని గట్టిగానే వ్యక్తం చేసిండు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. సరే ఇదంతా ముచ్చట పక్కన పెట్టి అసలు ఎప్పుడు కలవరు, ముఖముఖాలు కూడా ఎదురు పెడితే కూడా నువ్వెంత నేనెంత అని చెప్పి తిట్టుకునేటోళ్ళు కూడా ఉన్న పలంగా అక్కడ కనబడేటాలకు ఎవరికేం అర్థం కాలేదట. హాగో ముగ్గురు కలిసి ఒకటే పారి ఇంట్లోకేం చెల్లిలా లేకపోతే ఇడిగా చిల్లా అనేది అర్థం కాక చాలా మంది ఇలా ముగ్గురి కలయిక చూసి ఒకంత ఆనందం, ఒకంత ఆశ్చర్యానికి కూడా గురైండ్రట. చూసిలా జనాల పోకడనే అట్లుంటది. ఎన్నడు కలవనోళ్ళు బగ్గ వార్తలలో 24 గంటలు దినాం ఆ మాటలు ఈ మాటలు తిట్టుకునేటోళ్ళు ఉన్న పలంగా ఒక్క చోట కనబడే తాలకు ఎవరికి సమజ్ కాక ఏంద్ర నాయన ఈ కథ అని చెప్పి పరిశ్రమల పతంగులు ఎగిరే పట్టిరట.